హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా జూనియర్లను సీనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ ఆవరణలో సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థులపై చర్యలకు వర్సిటీ యాజమాన్యం ఉపక్రమించింది. సీనియర్లు జూనియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో 81 మందిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. విద్యార్థులను వారం పాటు సస్పెండ్ చేశారు. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా జూనియర్లను సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ ఆవరణలో సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డట్లు బాధితులు ఆరోపించారు. ఇది నిరూపితమవడంతో అటు సీనియర్ విద్యార్థినులు 81 మందిపై వారం రోజులు సస్పెన్షన్ విధించినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 81 మంది విద్యార్థినులను వారం రోజుల పాటు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. కామర్స్, జువాలజీ, ఎకనామిక్స్ ఈ 3 విభాగాలకు సంబంధించిన విద్యార్థినులు తమ జూనియర్లను పరిచయం పేరుతో వేధించడం, పద్మావతి హాస్టల్లోనే ఈ పద్మావతి ఉమెన్ హాస్టల్ తో పాటు ఇతర అన్ని విభాగాల్లో ర్యాగింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుండడంతో అధికారులు బాధితులను పిలిచి ప్రశ్నించారు. ఆ తర్వాత బాధితుల నుంచి కంప్లైంట్ తీసుకున్న అధికారులు దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. మొత్తం 81 మంది విద్యార్థినులు ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. జూనియర్లను వేధించడం, ఆ తర్వాత వాళ్ళపై అసభ్యంగా వ్యవహరించడంతో విద్యార్థినులపై వేటు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున 81 మంది విద్యార్థినులను ఒకేసారి సస్పెండ్ చేయడం అనేది యూనివర్సిటీ చరిత్రలోనే ఇది మొదటిసారిగా చెప్తున్నారు. హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆల్రెడీ నోటీస్ జారీ చేశారు. మరోవైపు ఇవాటి నుంచి 31వ తేదీ వరకు, ఈ నెల 31వ తేదీ వరకు క్రిస్మస్ హాలిడేస్ ఉండడంతో మొత్తం ఈ 1 వీక్ ఒకవైపు హాలిడేస్, మరోవైపు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేయడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ర్యాగింగ్ కలకలం మొత్తం యూనివర్సిటీని చూపిస్తుందని చెప్పాలి. హాస్టల్లో అటు హాస్టల్ డైరెక్టర్ తో పాటు ఇతర వార్డెన్స్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. రైట్ రంగనాథ్.